వచ్చేసింది Asus Vivobook 16X. మీకు ఎన్నోసార్లు అయితే రికమెండ్ చేశాను కదా. సో తక్కువ బడ్జెట్లో 50,000 రూపాయల తక్కువ బడ్జెట్లో అంతకంటే తక్కువలో మీకు అవైలబుల్ ఉన్న ఏకైక పవర్ఫుల్ ల్యాప్టాప్, అట్లీస్ట్ ఆన్ పేపర్. వేరేది ఏది కూడా ఆన్ పేపర్ కూడా దీన్ని కొట్టేది అయితే లేదు. సో మీరు చాలామంది అయితే అడిగారు దీని యొక్క రివ్యూ చేయమని. సో కోర్స్ నేనైతే పర్చేస్ చేశాను. సో ఇట్లాంటి ల్యాప్టాప్ చాలా డీల్స్ వస్తూనే ఉన్నాయి. మన డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటే ఇప్పటివరకు జాయిన్ అయిపోతే మాత్రం ఫాస్ట్గా అక్కడ జాయిన్ అవ్వండి. మంచి మంచి ల్యాప్టాప్ డీల్స్ అయితే లూట్ చేయొచ్చు. అండ్ మెయిన్గా ఈ ల్యాప్టాప్ గురించి మాట్లాడుకుంటే సో కీ హైలైట్స్ అయితే చాలా అయితే ఉన్నాయి. సో వాటన్నిటి గురించి క్లియర్గా ఫర్దర్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ మనం మాట్లాడుకోవాల్సింది బాక్స్ కంటెంట్. సో బాక్స్ కంటెంట్ చూసినట్టయితే బాక్స్లో వచ్చేసి మనకి 90 వాట్ అడాప్టర్ ఒకటి అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అలానే మనకి ఒక పవర్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలానే మనకి ఎంఎస్ ఆఫీస్ యాక్టివేట్ చేసుకోవడానికి ఒక క్యూఆర్ కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ క్యూఆర్ కోడ్ని అయితే మీరు స్కాన్ చేయాలి, అప్పుడు మీకు యాక్టివేట్ అయితే అయిపోతుంది. అండ్ ఆ తర్వాత యూజర్ మాన్యువల్ ఉంటుంది. అంతే ఇక మనకి బాక్స్ కంటెంట్స్. సో సింపుల్గా బాక్స్ కంటెంట్స్ అయిపోయింది కాబట్టి బాక్స్ పక్కన పెట్టేసి మెయిన్గా ఇక మనం చూడాల్సింది ల్యాప్టాప్ Asus Vivobook 16X. చూడొచ్చు, చాలా అంటే చాలా స్టైలిష్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ చూడగానే వావ్ అనిపించింది నాకు లుక్ అయితే. సో ఫస్ట్లీ డిజైన్ గురించి మాట్లాడుకుంటే, ఎట్లాగో డిజైన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీకు ఇది సిల్వర్ కలర్ చాలా అట్రాక్టివ్గా ఉంది. ఒకవేళ మీకు కావాలంటే బ్లూ కలర్ కూడా ఉంది. ఇట్స్ అప్ టు యూ, మీకు నచ్చిన కలర్ అయితే మీరు తీసుకోవచ్చు. ఇక టాప్లో చూసినట్లయితే Asus Vivobook అని ఒక బ్రాండింగ్ అయితే ఇచ్చారు. చాలా సింపుల్గా ఉంది, ఎలిగెంట్గా ఉంది. ఎక్కువగా హడావిడి చేయకుండా సింపుల్గా అయితే ఇచ్చారన్నమాట డిజైన్లో. లుక్స్ పరంగా చూస్తే మాత్రం చాలా అంటే చాలా స్టైలిష్గా ఉంటుంది అండ్ చాలా పెద్దగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది మీకు ఎందుకనేది మీకు తెలిసిందే, 16X డిస్ప్లే అనేది 16 ఇంచెస్ అయితే ఉంటుంది. ఫర్దర్గా మాట్లాడుకుందాం. అండ్ ఆ తర్వాతకి వెంటిలేషన్ చూసినట్టయితే డిజైన్లో భాగంగా బాటంలో అయితే ఇచ్చారు. వెంటిలేషన్కి అయితే చాలా ఎక్కువగా అయితే ఇచ్చారన్నమాట. సో మీకు ఇక్కడ నుంచి అయితే ఎయిర్ ఇంటేక్ తీసుకుంటుంది. అదే ఎగ్జాస్ట్ అంటే మనకి ఎయిర్ వెంట్ అవుట్ వెళ్ళడానికి అయితే మనకి హింజ్ దగ్గర అయితే ఇచ్చారన్నమాట. సో ఏదైతే ఈ హింజ్ ఏరియా ఉందో, సో హింజ్ ఏరియా దగ్గర ఇచ్చారు. అండ్ యాజ్ వెల్ యాజ్ లెఫ్ట్ సైడ్ కూడా మీకు ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారన్నమాట. అక్కడ నుంచి అయితే ఎయిర్ వెంట్స్ అయితే మీకు చూడడానికి అయితే ఉన్నాయి. అండ్ ఆ తర్వాతకి మెయిన్ డిజైన్ లుక్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉందంటే మాత్రం బెజల్స్. సో బెజల్స్ విషయానికి వస్తే మాత్రం మీరు చూడొచ్చు, రీసెంట్గా టెస్ట్ చేసిన వాటిలో టు బి ఫ్రాంక్ 4 sides థిన్ బెజల్స్ ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. వేరే అన్నీ కూడా మీకు బాటంలో బెజల్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇందులో మీకు ఎక్కువ బాటమ్ బెజల్స్ కూడా చూడడానికి అయితే లేవు. అదొకటి అట్రాక్టివ్ థింగ్. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది అడిగేది ముందే మాట్లాడుకుంది, ఇన్ఫినిక్స్ జీరోబుక్ అయితే అడుగుతున్నారు. సో ఆల్రెడీ తెచ్చాను, అండర్ టెస్టింగ్లో ఉంది ఇన్ఫినిక్స్ జీరోబుక్ అనేది. ఇది కూడా సూన్ మన ఛానల్లో రివ్యూ వస్తుంది, మిస్ అవ్వకుండా అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదే కాదు, పవర్ఫుల్ ల్యాప్టాప్ 12th జనరేషన్లో గేమింగ్ ల్యాప్టాప్ చూస్తున్నట్లయితే లెనోవో నుంచి కమింగ్ సూన్ మీకు లెనోవో ఐడియాప్యాడ్ గేమింగ్ 3, అది కూడా రివ్యూ వస్తుంది. అవి కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే వన్స్ అగైన్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్సబ్స్క్రైబ్ చేయకండి. సో అదే డిజైన్ విషయానికి వచ్చినట్టయితే బిల్డ్ క్వాలిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అండర్ 50,000 బిల్డ్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కాంప్రమైజ్ అవుతారు కాబట్టి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి బిల్డ్ క్వాలిటీ ఆబ్వియస్లీ ఇది మీకు ఏబిఎస్ ప్లాస్టిక్ అనమాట. చేసేసి అంతా కూడా మీకు మెటల్ బిల్డ్ ఎక్స్పెక్ట్ అయితే చేయలేము ఈ స్పెసిఫికేషన్ తోటి. ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ మాత్రం సాలిడ్ ఎనఫ్, దెర్ ఈజ్ నో ఇష్యూ ఆబ్వియస్లీ. అండ్ ఇంకో హైలైట్ ఫీచర్ వచ్చేసి ఇందులో మీకు మిలిటరీ స్టాండర్డ్ అయితే ఉంటుంది అనమాట. లైక్ మనకి ఏదైతే యాపిల్ వాచ్ అల్ట్రాలో ఏదైతే స్టాండర్డ్ రేటింగ్ ఉందో 810H అనేది ఇందులో కూడా మీకు ఉంటుంది. అంటే మాయిశ్చర్లో కానీ, హెవీ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్లో కానీ, నార్మల్గా మీకు ఏ సిచ్యువేషన్లో అయినా సరే మీకు షాక్ అండ్ డస్ట్లో కానీ మీకు సర్వైవ్ అవుతుందని చెప్పేసి అన్ని టెస్టులు చేశాక వీళ్ళు ఒక 30 టెస్టులు చేశాక మీకు ఇదైతే వీళ్ళు ఆ రేటింగ్ అయితే ఇస్తారన్నమాట. సో అదొక మంచి విషయం. అండ్ ఇక ఆ తర్వాతకి హింజ్ క్వాలిటీ. సో హింజ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం వెరీ స్టిఫ్, నో ఇష్యూస్. హింజ్ మాత్రం చాలా బెటర్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇది మీకు చూడొచ్చు, హింజ్ మాయమైపోయింది. సో 180 degrees హింజ్తో వస్తుందన్నమాట. ఇది కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్, ఇది కూడా ఒక మంచి ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఫ్లెక్స్ విషయానికి వస్తే ఇనీషియల్గా నేను అందరికి సజెస్ట్ చేసేటప్పుడు భయపడ్డది ఏంటంటే, కొన్ని రివ్యూస్ చూసినప్పుడు కీబోర్డ్ ఫ్లెక్స్ ఎక్కువ ఉందన్న అని చెప్పేసి అన్నారు. బట్ టు బి ఫ్రాంక్ నేను టెస్ట్ చేశాను కదా, బాడీ ఫ్లెక్స్ అయితే కీబోర్డ్ కింద అసలు లేదు. కీబోర్డ్ ఏరియాలో మీకు ఫ్లెక్స్కి అయితే అసలు మినిమల్ అని చెప్పుకోవచ్చు. వేరే ల్యాప్టాప్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంది. బట్ వాళ్ళు చెప్పింది ఎందుకు ఆ కామెంట్ అని నేను యూజ్ చేస్తున్నప్పుడు నంప్యాడ్ ఏరియా వరకు మాత్రం మీకు ఫ్లెక్స్ అయితే చూడడానికి ఉంది. ఎక్సెప్ట్ నంప్యాడ్ ఏరియా, రిమైనింగ్ కీబోర్డ్ అంతా కూడా మీకు చాలా స్టిఫ్గా ఉంది, దెర్ ఇస్ నో ఇష్యూ. అండ్ టాప్ లిడ్ ఫ్లెక్స్ కూడా మినిమల్గా ఉంది. బట్ కాకపోతే అఫ్కోర్స్ అన్ని ల్యాప్టాప్లో ఉన్నట్టు మీకు స్క్రీన్ ఫ్లెక్స్ యాజ్ యూజువల్గా ఉంటుంది. బీ కేర్ఫుల్, ఖచ్చితంగా హ్యాండిల్ చేసేటప్పుడు మిడిల్ నుంచి మాత్రమే హ్యాండిల్ చేయండి, సైడ్ నుంచి మాత్రం హ్యాండిల్ చేయొద్దు. అండ్ వన్ మోర్ థింగ్, ల్యాప్టాప్ లిఫ్ట్ చేసేటప్పుడు ఇలా లిఫ్ట్ చేయండి మిడిల్ నుంచి, ఇలా సైడ్ నుంచి పట్టుకోకండి. ఇట్స్ ఎ వెరీ వెరీ హెవీ ల్యాప్టాప్, అంటే ఐ మీన్ పెద్ద ల్యాప్టాప్. మీకు వెయిట్ బ్యాలెన్స్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. సో దట్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎక్కువగా యూజ్ చేస్తే బెండ్ అవుతుంది, బ్రేక్ అయితే అవ్వదు మరి టూ మచ్.
అండ్ ఇక వెయిట్ విషయానికి వస్తే మాత్రం హెవీ అని చెప్పేసి మరీ హెవీ వెయిట్ అనుకోకండి. మీకు ఇది 1.8 kgs వెయిట్తో వస్తుంది. ఈజీ టు క్యారీ 16 inches ల్యాప్టాప్, 1.8 kgs, క్వైట్ కామన్, అసలు అందులో డౌటే లేదు. అండ్ ఇక ఫిజికల్ ఓవర్ చూసినట్లయితే మీకు పోర్ట్స్ ఎస్పెషల్గా మీకు రైట్ సైడ్ చూస్తే ఫస్ట్లీ DC ఇన్ పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత HDMI పోర్ట్ ఉంటుంది. ఎక్స్టర్నల్గా మీరు డిస్ప్లే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ 2 USB 3.2 Gen 1 పోర్ట్స్ అయితే ఇచ్చారన్నమాట. ఇవి టైప్ ఏ పోర్ట్స్. అండ్ టైప్ C పోర్ట్ అయితే ఇచ్చారు. ఇది కూడా USB 3.2 Gen 1 పోర్ట్. అండ్ ఆ తర్వాత మీకు హెడ్ ఫోన్ జాక్, ఆడియో జాక్ అయితే చూడడానికి ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకి USB 2.0 పోర్ట్ ఇచ్చారు. ఇంకా 2.0 ఏంటి బ్రో, సరే ఎనీవే యాక్సెప్టెడ్. అండ్ ఇక అలా మీకు ఇండికేటర్స్ అయితే కనిపిస్తాయి. అండ్ ఆ తర్వాతకి ఎగ్జాస్ట్ అయితే కనిపిస్తుంటుంది అన్నమాట లెఫ్ట్ సైడ్. దట్స్ ఇట్. ఇక మీకు ఫిజికల్ ఓవర్ చూసినట్లయితే పోర్ట్స్ అయితే మీకు మోస్ట్లీ 3.2 Gen 1 పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాయి కాబట్టి, అది కూడా 3 పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ల్యాప్టాప్లో వచ్చేసి కీబోర్డ్. ఇందులో వచ్చేసి మనకి బ్యాక్లెట్ కీబోర్డ్, ఇది ఒక మంచి విషయం. బ్యాక్లెట్ కీబోర్డ్ అండ్ దట్ టు ఫుల్ సైజ్డ్ కీబోర్డ్, ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. అండ్ కీ ట్రావెల్ చూసినట్లయితే మనకి 1.4 mm అయితే ఉంది. వెరీ సాలిడ్ ఫీడ్బ్యాక్, దేర్ ఈజ్ నో ఇష్యూ. కీప్యాడ్లో మనకి నాకు పెద్ద ఇష్యూ అనేది అనిపించలేదు. కీబోర్డ్ ఫీడ్బ్యాక్ అండ్ ఎవ్రీథింగ్ యాజ్ ఆఫ్ నో చాలా బెటర్ అయితే ఉంది. బట్ స్టిల్ ఎక్కువసేపు టెస్ట్ చేశాక మీకు రివ్యూలో క్లియర్ క్లారిటీ అయితే ఇస్తాను. అండ్ ఇక ట్రాక్ ప్యాడ్, ఓ మై గాడ్, ఇట్స్ ఎ వెరీ బిగ్ ట్రాక్ ప్యాడ్. మీరు చూడొచ్చు, వెరీ బిగ్ ట్రాక్ ప్యాడ్. ట్రాక్ ప్యాడ్ మాత్రం చాలా పెద్దగా ఉంది. పొజిషన్ కూడా పర్లేదు. ట్రాక్ ప్యాడ్ వచ్చేసి ఇక్కడ మీకు గ్లాస్ ట్రాక్ ప్యాడ్ అయితే ఇచ్చారు. బిగ్ ఎనఫ్ అండ్ గ్లాస్ అండ్ ప్రెసిషన్ చాలా పర్ఫెక్ట్గా ఉంది యాజ్ ఆఫ్ నో. నేను యూజ్ చేసిన 1-2 అవర్స్లో. అండ్ అలానే మీకు ట్రాక్ ప్యాడ్లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. మీరు రిజిస్టర్ చేసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ బాగానే పనిచేస్తుంది, చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. దేర్ ఇస్ నో ఇష్యూస్ ఫింగర్ ప్రింట్ సెన్సార్లో. ఇది ఒక మంచి విషయం ఈ బడ్జెట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ప్రొవైడ్ చేయడం విత్ H సిరీస్ ప్రాసెసర్, ఖచ్చితంగా యాక్సెప్టబుల్ థింగ్. అండ్ ఇక మెయిన్ థింగ్ డిస్ప్లే. సో డిస్ప్లే ఎందుకు మెయిన్ అంటే మాత్రం ఇందులో మీకు 16 inches డిస్ప్లే వస్తుంది మై ఫ్రెండ్స్. యూజువల్గా మనకి 15.6 inches ఉంటుంది, ఈ 16 inches వస్తుంది. అండ్ దట్ టు 16:10 రేషియో. అంటే మీకు వీళ్ళు చెప్తుంటారు కదా WXGA రిజల్యూషన్ అని. WXGA అంటే ఏంటంటే 1920x1200 రిజల్యూషన్ WXGA అంటారు. అదేం ప్యానల్ టైప్ అయితే కాదు. సో ఎస్పెషల్గా ఎవరైనా ట్రేడింగ్ కోసం కానీ ఎక్సెల్, MS ఆఫీస్ ఇట్లాంటి ఎక్కువ యూజ్ చేస్తారు, ఆఫీస్ పర్పస్ కానీ స్టూడెంట్ పర్పస్ కానీ, దిస్ ఇస్ ద బెస్ట్ బై అని చెప్పుకోవచ్చు. ఈ డిస్ప్లే సైజ్ అనేది ఎస్పెషల్గా 16 inches వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం నాట్ టు గ్రేట్ అని అయితే నేను చెప్పను. ఖచ్చితంగా డిస్ప్లే క్వాలిటీ అనేది మీకు డీసెంట్ అనఫ్. ఈ ప్రైస్ పాయింట్లో బెటర్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. బట్ ఒకవేళ మీరు ఏమంటారు ఫోటోషాప్ వర్క్స్, ఎడిటింగ్ వర్క్స్, కలర్ యాక్యురసీ ఇంపార్టెంట్ అనుకుంటే, ఐ మీన్ మీరు ఏదైనా ఎడిటింగ్ వర్క్ లాంటివి చేస్తారనుకుంటే మాత్రం దెన్ నాట్ సూటబుల్. ఎందుకంటే ఇది మీకు 45% NTSCతో వస్తుంది. అరౌండ్ మీకు SRGB అనేది 60 to 70% అయితే ఉంటుంది. సో కలర్ యాక్యురేట్ వర్క్స్కి అయితే పనికిరాదు. ఒకవేళ మీరు మూవీస్ చూస్తారు, మీకు పంచర్గా ఉండాలి, బెటర్గా ఉండాలి డిస్ప్లే అనుకుంటే మాత్రం దెన్ ఇట్ ఈస్ ఓకే. బట్ మీరు ఎడిటింగ్ వర్క్ చేస్తే మాత్రం అంత సెట్ అయితే కాదు. బ్రైట్నెస్ వచ్చేసి మీకు ఇది 300 nits అయితే ఉంటుంది. నో ఇష్యూ, బ్రైట్ ఎనఫ్. మీకు వివింగ్ యాంగిల్స్ నేను ఇక్కడ అమెజాన్లో చెక్ చేశాను, వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేశాను. ఎక్కడ చెక్ చేసినా సరే దీని ప్యానల్ టైప్ అనేది కనిపించట్లేదు. అందుకని డౌట్ ఉండే నాకు బుక్ చేసే ముందు. స్టిల్ వచ్చాక మాత్రం నాకు డిస్ప్లే చూడగానే ఇది ఏ ప్యానల్ అనేది స్టిల్ నాకు ఐడియా అయితే లేదు. కానీ బట్ సైడ్ వివింగ్ యాంగిల్స్ నాకు ఎక్కడ ఇష్యూ లేదు. కలర్ షేడ్ అయితే ఎక్కువగా చూడడానికి లేదు. ఓవరాల్గా మీకు చూడడానికి చాలా బెటర్ అయితే ఉంది డిస్ప్లే. ఈ ప్రైస్ పాయింట్లో పెద్ద కంప్లైంట్ చేసే డిస్ప్లే అయితే లేదు. అండ్ దట్టు ఇది యాంటీ గ్లేర్ డిస్ప్లే, మీకు లైట్ పడ్డా సరే రిఫ్లెక్షన్ అయితే ఉండదు. ఓవరాల్గా డిస్ప్లే గురించి చెప్పమంటే మాత్రం గుడ్ క్వాలిటీ డిస్ప్లే ఇచ్చారు. బట్ కలర్ యాక్యురేట్ వర్క్ చేసే వాళ్ళైతే సెట్ కాదు. ట్రేడింగ్, స్టూడెంట్స్, ఆఫీస్ పర్పస్ స్ట్రైట్ అవే ఈ డిస్ప్లే అనేది మీకు మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై అయితే చేస్తుంది. అండ్ వెన్ కమ్స్ టు స్పీకర్స్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు ఏదో ఇక్కడ రాశారు సోనిక్ మాస్టర్ అని చెప్పేసి, అంత మాస్టర్ సౌండ్ క్వాలిటీ నాకైతే అనిపించలేదు. స్పీకర్ క్వాలిటీ యావరేజ్, నాట్ ది బెస్ట్, నాట్ వర్స్ట్. ఖచ్చితంగా యావరేజ్ స్పీకర్ క్వాలిటీ ఉంది. వోకల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి, ఇన్స్ట్రుమెంటల్స్ అనేది అంత క్లియర్గా లేదు. ఒకవేళ మీరు వీడియో కాల్స్, వాయిస్కి వీటికి అనుకుంటే మాత్రం దెన్ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. మీటింగ్స్కి చాలా పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టన్న పర్ఫార్మెన్స్, మెయిన్గా ఈ ల్యాప్టాప్ సజెస్ట్ చేయడానికి రీజనే పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ మనం చూసినట్లయితే AMD Ryzen 5 5600 H సిరీస్ ప్రాసెసర్. అండర్ 50,000లో ఈ ప్రాసెసర్తో అవైలబుల్ ఉన్న ఏకైక ల్యాప్టాప్ ఇది ఒకటి మాత్రమే. ఎందుకు ఎంత పవర్ఫుల్ అంటే H సిరీస్ ప్రాసెసర్ అంటే మీకు తెలిసిందే, యూజువల్గా దీని TDP అనేది 45 అయితే ఉంటుంది. 45 watts పవర్ అయితే డ్రా చేస్తుంది. ఖచ్చితంగా పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 6 cores 12 threads అయితే ఉంటాయి. అప్ టు 4.2 GHz మీకు క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. ఈ ప్రైస్ పాయింట్లో ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేస్తుంది. బట్ స్టిల్ మీకు రివ్యూలో క్లియర్ క్లారిటీ అయితే ఇస్తాను. యాజ్ ఆఫ్ మీకు బెంచ్ మార్క్స్ చూపిస్తాను, దాన్ని బట్టి మీకు క్లియర్ క్లారిటీ వస్తుంది.
బట్ ఒకవేళ మీరు అర్జెన్సీగా ఉన్నారు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్ట్రైట్ అవే ఇప్పుడు కొన్ని రికమెండ్ అయితే చేయగలను కానీ బట్ రివ్యూలో ఇంకాస్త డెప్త్గా పర్ఫార్మెన్స్ టెస్ట్ అయితే చేయగలను. అండ్ ఇక జీపీ విషయానికి వస్తే మాత్రం AMD Radeon Vega 7 గ్రాఫిక్స్తో వస్తుంది. కంపేర్ టు ఐరిస్ XE చాలా బెటర్ అయితే ఉంటుంది. చిన్న చిన్న గేమ్స్ కూడా మీరు ఇందులో అయితే ఆడొచ్చు అనమాట. సో 512 MB డెడికేటెడ్ ర్యామ్ అయితే ఉంటుంది అనమాట, VRAM అయితే ఉంటుంది దీనికి. సో ఖచ్చితంగా నో ఇష్యూ. అండ్ ఇక బెంచ్ మార్క్స్ విషయానికి వస్తే మాత్రం నేనైతే రన్ చేశాను ఇనీషియల్గా ఈ 2 అవర్స్లో. సినీ బెంచ్ R23 స్కోర్స్ కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో వచ్చేసి మనకి 1285 వస్తే, మల్టీ కోర్లో మనకి 8202 వచ్చింది. అండ్ అదే గిగ్ బెంచ్ 5 స్కోర్స్ కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో వచ్చేసి మనకి 1226 వస్తే, మల్టీ కోర్లో 4653 అయితే వచ్చింది. యాజ్ ఆఫ్ నేను చెప్పగలను ఖచ్చితంగా మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ కానీ సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్ కానీ ఈ ప్రైస్ పాయింట్లో చాలా బెటర్ అయితే ఆఫర్ చేస్తుంది. బట్ స్టిల్ ఐ హ్యావ్ టు చెక్, ఇంకా చెక్ చేయాలి, PC మార్క్ 10 స్కోర్స్ చూడాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రన్ చేయాలి, స్ట్రెస్ టెస్ట్ చేయాలి, చాలా టెస్ట్లు అయితే ఉంటాయి. ఇవన్నీ చేశాక ఫర్దర్గా రివ్యూ వీడియో అయితే తీసుకొస్తాను. సో అప్పుడైతే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ థర్మల్స్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళైతే ఐస్ ప్లేట్ ఫ్యాన్స్ యూజ్ చేసామని చెప్తున్నారు, 2 కాపర్ ప్లేట్స్ యూజ్ చేసామని చెప్తున్నారు. ఖచ్చితంగా యాజ్ ఆఫ్ ఈ 2 అవర్స్ నాకు హీటింగ్ ఇష్యూ అయితే అబ్జర్వ్ చేయలేదు. PC మార్క్ 10, సినీ బెంచ్ R23 ఇట్లాంటివి రన్ చేసేటప్పుడు. బట్ స్ట్రెస్ టెస్ట్ చేశాక మాత్రం నేను చెప్పగలను యాజ్ ఆఫ్ నో పర్ఫార్మెన్స్కి మీరైతే ప్రిఫర్ అయితే చేయొచ్చు. అండ్ ఇక అదర్ స్పెసిఫికేషన్స్ చూసే ముందు మన వెబ్ కెమెరా విషయానికి వస్తే మాత్రం వెబ్ కెమెరా వచ్చేసి మనకి 720p వెబ్ కెమెరా యూజ్ చేశారు. కాకపోతే ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ ఫీచర్ ప్రైవసీ షట్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకవేళ ఎవరైనా మీ ల్యాప్టాప్ని హ్యాక్ చేసినా సరే ఫిజికల్గా షట్టర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చూడలేరు, అంత నల్ల భూతం, అందులోనే వాళ్ళు ఏదైనా ఎత్తుక్కోవాలి. సో ఇది ఒక మంచి సెక్యూరిటీ ఫీచర్. ఒకసారి మీకు కెమెరా క్వాలిటీ ఎలా ఉందనేది ఇక్కడ మీకు ఒకసారి అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఈ వీడియో అనేది మీకు Asus Vivobook 16X ఇంటర్నల్ కెమెరా ఏదైతే ఉందో ఆ కెమెరా నుంచి అయితే వస్తుంది. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. సేమ్ స్టూడియోలో ఏదైతే లైటింగ్ కండిషన్ ఉందో వీడియో చేసేటప్పుడు సేమ్ లైటింగ్ కండిషన్ మీకు ఇలా చూడడానికి అయితే ఉంటుంది. సో చూసారు కదా ఆ వెబ్ కెమెరా క్వాలిటీ అనేది రివ్యూలో నా ఒపీనియన్ కూడా షేర్ చేసుకుంటాను. ఇంకా అదర్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే మాత్రం ఇందులో వచ్చేసి మనకి 8GB ర్యామ్ వేరియంట్ అనమాట రైట్ మన దగ్గర ఉంది. ఇందులో 16GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంటుంది. డిస్క్రిప్షన్లో అది కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. 8GB ర్యామ్ వేరియంట్, 8GB వచ్చేసి మనకి 3200 MHz స్పీడ్ ర్యామ్ అయితే యూజ్ చేశారు. ఇది ఆన్ బోర్డ్ అయితే ఉంటుంది. ఇంకో ఎక్స్ట్రా స్లాట్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం అందులో మీరు ఇంకో ర్యామ్ అయితే వేసుకోవచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఇది. ఎందుకంటే మీకు తక్కువ ప్రైస్లో వచ్చినప్పుడు 16GB ర్యామ్ వేరియంట్కి వెళ్ళకుండా ర్యామ్ సింపుల్గా 3000 మనకు వచ్చేస్తుంది. కొనేసి పెట్టేసుకోవడం వెరీ ఈజీ. ఇట్స్ అప్ టు యూ స్టిల్. అండ్ 512GB SSD స్టోరేజ్ అయితే ఉంటుందన్నమాట, M.2 NVMe SSD, నో ఇష్యూస్. అండ్ Windows 11 హోమ్తో వస్తుంది. MS Office 2021 ఉంటుంది, హోమ్ అండ్ స్టూడెంట్ది. అండ్ అలానే మీకు Wi-Fi 6తో వస్తుంది, Bluetooth 5.1 ఉంటుంది. ఓవరాల్గా బేసిక్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మనకి అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం ఇందులో వచ్చేసి 50 Wh బ్యాటరీ ఉంది. 50 Wh బ్యాటరీ, 16 inches డిస్ప్లే, వీళ్ళు క్లైమ్ చేసేది 8 hours. ఇట్స్ టూ హై, బట్ స్టిల్ వీ హ్యావ్ టు చెక్ ఇట్. యాజ్ ఆఫ్ నేను చెక్ చేయలేదు. ఈజీగా మీకు వీళ్ళు ఏదో లిటికేషన్ పెడతారులేండి, అంటే 50% బ్రైట్నెస్లో అండ్ యూట్యూబ్, వెబ్ సర్ఫింగ్ ఇట్లాంటి వాటికి ఏదో. బట్ స్టిల్ నేను టెస్ట్ చేసాక మీకు క్లియర్ క్లారిటీ ఇస్తాను. 8 hours క్లైమ్ చేస్తున్నాను కాబట్టి 4 hours ఈజీగా వస్తుంది, అందులో పెద్ద డౌట్ లేదు. బట్ అన్నయ్యకి ఇవన్నీ పక్కన పెట్టు, యాజ్ ఆఫ్ ఒక వర్డిక్ట్ అన్న ఇప్పుడు మేము ఒక డెసిషన్ తీసుకోవడానికంటే మాత్రం నేను పర్చేజ్ చేసేటప్పుడు 47,000 ఉంది. రెగ్యులర్గా దీని ప్రైస్ అనేది 50,000 రూపాయలు. అది మాత్రం బ్రెయిన్లో పెట్టుకోండి. 50,000 రూపాయలకి స్ట్రైట్ అవే ఇప్పుడే చెప్పగలను గ్రేట్ వాల్యూ ఫర్ మనీ. దీని మించిన ల్యాప్టాప్ అండర్ 50,000లో ఇంకోటి అయితే లేదు. ఒకవేళ మీకు 47,000కి వస్తే మాత్రం ఇట్ ఇస్ అ గ్రేట్ వాల్యూ ఫర్ మనీ. స్ట్రైట్ అవే దీన్ని మీరైతే కన్సిడర్ అయితే చేయొచ్చు. డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. 16GB వేరియంట్ అండ్ 8GB వేరియంట్ రెండింటిని అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. ఖచ్చితంగా మన లింక్స్ అయితే యూజ్ చేయండి. మీరు చెప్తే నమ్మరు. ఇదొక ల్యాప్టాప్, ఇదొక 50,000, ఇదొక 80,000, ఇదొక 30,000. దగ్గర ఈ మంత్కే ల్యాప్టాప్స్ మీద నాకు దగ్గర 1,50,000 వరకు అయితే అయిపోయింది. సో చాలా అంటే చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇవి సేల్ అవుతాయా అవ్వవా ఇవన్నీ సెకండరీ థాట్ పెట్టుకొని ఫస్ట్లీ పర్చేజ్ చేస్తున్నాను. మీరు చేసి నాకు హెల్ప్ ఏంటంటే నేను ఏదైతే లింక్ ప్రొవైడ్ చేస్తున్నా ఆ లింక్ ద్వారా పర్చేజ్ చేస్తే మీరు పర్చేజ్ చేసే ల్యాప్టాప్ ₹1 కూడా పెరగదు, బట్ మన ఛానల్కి ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ మీరు హెల్ప్ చేయాలి అనుకుంటే మనం మోస్ట్లీ ఒక 15 days వాడతాం బ్రదర్ ల్యాప్టాప్ అనేది. ఈ ల్యాప్టాప్స్ అన్నీ కూడా సేల్కి అయితే ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ల్యాప్టాప్ కొనాలి, మనకి హెల్ప్ చేయాలి, అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు తక్కువ ప్రైస్లో నేను ఖచ్చితంగా ప్రైస్ తగ్గిస్తాను. సో ఆ తక్కువ ప్రైస్ కనుక మీరు ఒక 10%, 15% లెస్ ప్రైస్కి మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం 9966441412 ఈ నెంబర్ కాల్ చేయండి. అక్కడ నుంచి నేను మీతో మాట్లాడి వీలైతే ఈ ల్యాప్టాప్ మీకు షిప్ చేస్తాను. విత్ ఇన్ హైదరాబాద్ అయితే నేనే వచ్చిస్తాను. సో ప్లీజ్ హెల్ప్ లైక్ దట్. ఖచ్చితంగా మన ఛానల్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.